హలో వీవర్స్, పాలకూర పచ్చడి చేసుకుంటామండి. దీనికి ముందుగా ధనియాలు, జీలకర్ర, మెంతులు తీసుకొని బాగా పెనంలో వేసి బాగా ఇట్లా కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని ఒక కప్పులో తీసి పెట్టుకుంటాము. ఇప్పుడు అదే పెనంలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకుంటామండి. మిరపకాయలు, మినపప్పు, ఆవాలు పోపు పెట్టుకొని అది ఒక కప్పులోకి తీసి పెట్టుకున్నాము. అందులోకి కొద్దిగా ఇంగు వేసుకున్నాను. ఇప్పుడు అదే పెనం పెట్టుకొని ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు వేసి బాగా ఇట్లా బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకొని కప్పులో తీసి పెట్టుకున్నాం. అదే పెనంలోకి మిరపకాయలు వేసుకొని బాగా అవి కానీ ఫ్రై చేసి ఇట్లా కప్పులోకి తీసుకున్నాము. మళ్ళీ పెనం పెట్టుకొని పాలకూర, చింతపండు వేసి బాగా ఉడికించుకున్నాము. ఇప్పుడు రోట్లోకి ఉప్పు వేసి మనం వేయించుకున్న ధనియాలు, జీలకర్ర అవన్నీ వేసి మిరపకాయలు వేసి బాగా దంచుకున్నాము. మెదిగినాక మనకి తెల్లగడ్డ, ఎర్రగడ్డ వేసి దంచుకున్నాము. తర్వాత చింతపండు, పాలకూర వేసి దంచుకున్నామంటే మనకి టేస్టీ పాలకూర టమాటా రోటి పచ్చడి రెడీ.